హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ హనీ ఛానల్. ఈరోజు అయితే తోటకూర ఫ్రై చేస్తున్నాను. ఇది చపాతీలోకి రైస్లోకి బాగుంటుంది. మేము చపాతీలోకి చేసుకున్నాము తోటకూర ఫ్రై. సో దానికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్, అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 3 టమాటోస్ని నైస్గా చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ అయినా సరే ఏదో ఒక లీఫీ వెజిటబుల్ అనేది మనము మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఇదేమో కోప్ పెట్టుకోవడానికి. ఇప్పుడు కడాయిలో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మీరు ఆయిల్ ఎంత తింటారో, తక్కువ తింటే తక్కువ, కొంచెం ఎక్కువ తింటే వేసుకోవచ్చు. ఆయిల్ ఆర్ గీ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను మధ్యలో గీ కూడా కొంచెం యాడ్ చేస్తాను. సో కోప్ పెట్టుకోవడానికి జీలకర్ర, ఆవాలు, మిర్చి, పచ్చిశనగపప్పు, సాయిపప్పు ఇవన్నీ వేసుకుని లైట్గా రోస్ట్ చేసుకోవాలి 2 minutes. ఇప్పుడు కొంచెం దంచుకున్న గార్లిక్ కూడా వేసుకుని ఒక 4 రెబ్బలు అలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుని, అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని ఆనియన్ అనేది సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తోటకూర కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఇది కూడా వేసేసి మగ్గనివ్వాలి. మొత్తం మంచిగా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత, సాఫ్ట్ అయ్యే వరకు కూడా మనం మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెము జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది కదా, సో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుని, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసి 5 minutes కుక్ అవనివ్వాలి. సో దీన్ని ఇలానే తినకపోతే కొంచెం దాల్లో అయినా సరే ఈ తోటకూర మిక్స్ చేసి అలా కూడా మన డైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్ అనేది చాలా మంచిది మన హెల్త్ కూడా. సో ప్రతిదీ కూడా మన బాడీకి అలవాటు చేసుకోవాలి కదా. సో ఇప్పుడు చిటికెడు టర్మరిక్ని యాడ్ చేసి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి. పక్కన మిర్చి ఫ్రై చేస్తున్నాం, ఎందుకంటే గోంగూర పికిల్ కోసము ఫ్రై చేసుకుంటున్నాము. ఇందులో అయితే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఈ కారంలో ఉన్న స్మెల్ అంతా పోయే వరకు కుక్ చేసుకుని ఆఫ్ చేసుకోవడమే. దీన్ని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లక్కీ హనీ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.